హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొనిదల నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి ఇద్దామని జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నట్టు ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. అది నిజమో కాదో అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. జూన్ 4న ఎలక్షన్స్ ఫలితాలలో ఘన విజయం సాధించిన కూటమి అధికారంలోకి వచ్చింది. భారీ మెజారిటీతో ఈసారి కూటమి వైఎస్ఆర్సీపీ మీద గెలిచింది. అయినా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా కూటమి అధికారంలోకి రావడంతో కరుణాకర్ రెడ్డిని తొలగించి టీటీడీ చైర్మన్గా నాగబాబుని పెట్టాలని జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు అని ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు అధికారం నుంచి దిగిపోయినా ప్రజలకు కావాల్సింది మంచి. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలకు మంచి చెయ్యాలని అందరూ అనుకుంటున్నారు. అందులో మరీ ముఖ్యంగా మన తిరుపతి గురించి మాట్లాడుకుంటే, మన తిరుమలని మంచిగా అభివృద్ధి చేస్తే అదే చాలు. ఏపీ ప్రజలు విశ్వసిస్తున్నారు. పాత గవర్నమెంట్ అయిన వైఎస్ఆర్సీపీ తిరుమల విషయంలో చాలా అశ్రద్ధ చేసిందని ప్రజల అభిప్రాయం. తిరుమలలో ఎక్కడ చూసినా సరిగ్గా లేదు అని భక్తులు ఆందోళన చెందారు. అలానే క్రిస్టియన్స్ మన తిరుమలకి వస్తున్నారు, వాళ్ళ ఆధిపత్యం కూడా ఎక్కువైతుంది అన్న టాక్ కూడా వచ్చింది. దర్శనం టికెట్స్ పెంచడం, దర్శనం కోసం గంటలు కాదు రోజులు లైన్లో ఉండడం, ఇంకా సామాన్యుడు ఏదీ కొనలేని పరిస్థితిలోకి ఈ గవర్నమెంట్ తిరుమలని తెచ్చేసింది. మేబీ ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి. ఈ టీటీడీ చైర్మన్ వార్తలపై స్పందించిన నాగబాబు ఇలా అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా జనసేన నాగబాబుకు అవకాశం కల్పిస్తున్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ అంటూ వైరల్ అవుతున్న వార్తలపై నాగబాబు స్పందించారు. తను టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకు ఏ పదవి మీద ఆశ లేదని, తను ఏ పదవిని ఆశించడం లేదని నాగబాబు ప్రకటించారు. ఇది ఏమైనప్పటికీ ఎవరు కొత్తగా టీటీడీ చైర్మన్గా వస్తున్నారో వాళ్ళు తిరుమలకి మంచి చెయ్యాలి అని ప్రజలు ఆశిస్తున్నారు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్.